స్టార్ట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. కొత్త వాళ్ళకి కష్టం, 10 సార్లు ఎంబీటీహెచ్ చేసిన వాళ్ళకి మాత్రం ఇది అర్థమవుతుంది, గ్యారంటీ. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం అండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 19. అందరూ తీయండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులు ఉన్నాయి ఉండక. కాబట్టి మీరిక మీదట, పౌలు గారు అంటున్నారు ఎఫెసీయులతో, కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారునై ఉన్నారు. పౌలు గారు చెప్పారు. పౌలు గారి ప్రసంగం చాలా కష్టం అండి. అది జైశాలి గారు చెప్తేనే నాకు అర్థమైంది. చాలా కష్టం. విచిత్రం చెప్పమంటారా? ఇప్పుడు చదివిన వాక్యం మీకు ఏమీ అర్థం లేదు, నాకు తెలుసు. క్లియర్గా చెప్తాను, వినండి. మీరిక మీదట పరజనులు పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణం. చాలండి, ఇది చాలు మనకి. పరిశుద్ధులతో ఏకపట్టణం, పరిశుద్ధులతో ఏకపట్టణం. ఇది రాసుకోండి మీరు. పరిశుద్ధులతో ఏకపట్టణం. ఇదేంటండి ఇది? పరిశుద్ధులతో ఏకపట్టణం ఏంటి అంటే, పరిశుద్ధులకు ఒక పట్టణం ఉందన్నమాట. అది ఏకపట్టణం, ఒకే ఒక పట్టణం. పరిశుద్ధులందరికీ ఒకే ఒక పట్టణము. పౌలు గారు అంటున్నారు, ఎఫ్సీలరా, పరిశుద్ధులందరితో మీరు ఏకపట్టణం. అంటే ఎవరు పట్టణం, ఎవరు ఏకపట్టణం? పరిశుద్ధులు. పరిశుద్ధులు ఎవరు? యేసును నమ్మి బాప్తిస్మము పొందినటువంటి మీరు పరిశుద్ధులయ్యారు. యేసును నమ్మి బాప్తిసం పొందిన మీరు పరిశుద్ధులయ్యారు. ఈ పరిశుద్ధులైన మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నారు గనుక పరిశుద్ధులతో ఏకపట్టణము. బాప్తిస్మము పొందిన వారంతా ఏకపట్టణము. ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళు ఏకపట్టణం. అసలు ఏంటా ఏకపట్టణం ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేనే చాలా సంవత్సరాలు అయిపోయింది, ఆలోచించలేదు. పరిశుద్ధులతో ఏకపట్టణం, అసలు ఏంటి ఏకపట్టణం ఏంటి? మీకు ఇలాగ అర్థం అవ్వదు. మీకు ఒక పట్టణం తెలుసు. ఏ పట్టణం? వెరీ గుడ్. ఏ పట్టణం ఇది? విశాఖపట్నం. రైట్. ఇంతకీ విశాఖపట్నం అంటే ఏంటి? ఇంతకీ విశాఖపట్నం అంటే విశాఖపట్నం ఏంటి? పట్టణం. ఆ విశాఖపట్నంలో వేల మంది ఉన్నారా? లక్షల మంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు అని మనం ఆలోచిస్తే లక్షల 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 మంది ఉన్నారు. వీళ్ళందరూ విశాఖపట్నమే. ఆ విశాఖపట్నంలో ఒక అక్కేపాలెం ఉంది, ఆ విశాఖపట్నంలో ఒక న్యూ కాలనీ ఉంది, ఆ విశాఖపట్నంలో ఒక సీతమ్మదారు ఉంది, ఆ విశాఖపట్నంలో మరి పోస్ట్ ఆఫీసు అని అక్కడ ఒక సెంటర్ ఉంది, అలాగే జగదాంబ సెంటర్ అని ఉంది, చినవాళ్ళ అని ఉంది. ఇదంతా ఏమంటారంటే విశాఖపట్నం. విశాఖ చాలా శాఖలు ఉన్నాయి. ఈ శాఖలన్నీ కలిగినటువంటిది ఒకటి ఉంది, అది విశాఖపట్నం. పరిశుద్ధులతో ఏకపట్టణం, అది మేముంటున్నది విశాఖపట్నం ఇది. అందుకే జైశాలి గారు ఏమన్నారంటే, విశాఖపట్నం ప్రపంచంలో
బ్రైటెస్ట్ స్పాట్ ఇన్ ద వరల్డ్. విశాఖపట్నం అంటే ఏమనుకున్న అసలే పట్టణం, దీని ఇంగ్లీష్లో సిటీ. విశాఖపట్నం అంటే, పట్టణం అంటే ఏంటి? పట్టణం అంటే మీకు తెలియాలి. పట్టణం అంటే అది చాలా గొప్పది. పట్టణంకి వచ్చారు అంటే, పట్టణంకి వచ్చారంటే పెద్ద గొప్ప. అర్థమైంది మీకు కొంచెం కదా? రైట్. పరిశుద్ధులతో ఏకపట్టణం. ఇదేంటిది? ఎవరు పరిశుద్ధులు అంటే పౌలు గారు అంటున్నారు, మీరు బాప్తిస్మము పొందారు కదా ఎఫ్సీలారా, మీరు ఒక పట్టణం. నేను ఆ పట్టణస్థుడనే, మీరు ఆ పట్టణస్థులే. పరిశుద్ధులందరికీ దేవుడు ఒక పట్టణాన్ని ఏర్పాటు చేశాడన్నమాట. ఏదో పట్టణం మనకు కనిపిస్తుంది. పరిశుద్ధులందరితో ఏకపట్టణంగా అది పౌలు గారు ఆ రోజు చెప్పారు. ఆయన చెప్పినటువంటి ఈ పరిశుద్ధులతో ఏకపట్టణము. ఎవరైనా బాప్తిస్మము పొందిన వారెవరైనా ఆ పట్టణమే. ఎవరు బాప్తిస్మం పొందుతారో పరిశుద్ధులవుతారు. పరిశుద్ధులైతే వాళ్ళు ఏకపట్టణస్థులు. పౌలు గారు అంటున్నారు, మనము ఏకపట్టణస్థులము. అంటే పట్టణం పట్టణం పట్టణం, దీనికి ఏదో ఒక స్పెషాలిటీ ఉన్నట్టు, ఏదో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కొంచెం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు. అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు. అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు. అది మహారాజు పట్టణం. బా, ఎవరా మహారాజు? దావీదు ఉన్నాడు గనుక యెరూషలేము తోడనవద్దు, మహారాజు పట్టణము. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు పట్టణములో ఉన్నాడు గనుక ఆ పట్టణానికి నేను చాలా దానికి స్పెషల్గా దానికి నేను ఒక అవకాశం ఇస్తున్నాను. అది గొప్పది. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. గ్రేట్. అది గొప్ప సిటీ. అది చూడండి, దైవజనుడు దేవుని కోసం బ్రతుకుతున్నాడని అది పట్టణమని ఆ పట్టణానికి ఒట్టు పెట్టుకోవద్దంటున్నాడు. అది దావీదున్నటువంటి యెరూషలేము పట్టణం అయితే, జయశాలి పీడి సుందర్రావు గారు ఉన్నది విశాఖపట్నం. అదిరింది. విశాఖపట్నం అంటే ఏమనుకున్నారు మీరు? మీకు ఎంతవరకు తెలీదు, ఇంకా అర్థమవుతుంది. కొంచెం ముందుకెళ్తాను. విశాఖపట్నం ఏంటి? దావీదురాజు మహాపట్టణం ఏంటి? అసలు ఏంటి పట్టణం? ఏదో ఉంది, ఏదో వినిపిస్తుంది. తీయండి మళ్ళీ ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో మీరు ఏకపట్టణస్థులు. ఏకపట్టణము, ఒకటే ఒక పట్టణం ఉంది, ఏకపట్టణము. ఎఫ్సీలకు అంటున్నాడు, మీరెవరో తెలుసా? మీరొక పట్టణం అండి, మీరొక పట్టణం. బాప్తిస్మం పొందారు చూశారు, మీరు ఏకపట్టణము. ఆ రోజు ఆ ఎఫెసీలకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను చెబుతున్న ఈ బోధ మీకు అర్థమైందో అర్థమవలేదో కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒకే ఒక్కడు అర్థం చేసుకున్నాడండి పట్టడం కోసం. ఒకే ఒక అతను ఎదురు చూశాడండి. ఎవరో తెలుసా? అతను ఎక్కడుందో తెలుసా? అది హెబ్రీ పత్రిక
11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. బా, అబ్రహాము గారు ఎదురు చూస్తున్నారట. పునాదులు గల ఆ పట్టణం, ఒక పట్టణము, ఏక పట్టణము, అది పునాదులు గల పట్టణము. ఆ పునాదులు గల పట్టణము కోసం నేను ఎదురు చూస్తున్నాను. భూలోకములో, పరదేశులో. హెబ్రీ పత్రిక రాసేటప్పటికి పరదేశికి వెళ్ళిపోయాడు ఆయన. భూమి మీద బ్రతుకున్నప్పుడు కూడా అంటున్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఒక పట్టణం ఉంది, మా పట్టణముకి పునాది ఉందట. పునాదులు గల ఆ పట్టణము. ఇంతకీ ఏంటా పునాది? ఏంటి పునాదులు గల పట్టణము? పునాది ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడు వేయకూడదు. ఒకటే ఒక పునాది ఉంది. ఈ పునాది, ఆ పునాది యేసుక్రీస్తే. ఆ పునాది యేసుక్రీస్తే. అంటే పునాదులు గల పట్టణం ఉందని, ఆ పునాది ఎవరో కాదు, యేసని. ఆ యేసుక్రీస్తు పునాది అయితే ఈ పునాది మీద కట్టబడేటటువంటి ఒక పట్టణం ఉంది. అది ఏ పట్టణము? యేసుక్రీస్తు అనే పునాదు మీద పరిశుద్ధులతో కట్టబడుతున్నటువంటి ఒక పట్టణం. పరిశుద్ధులతో కట్టబడుతున్న పట్టణము అంటే యేసు రావాలి, యేసు ద్వారా స్థాపించబడాలి. అది యేసుక్రీస్తు వారు పునాది అయితే ఈ పునాది మీద కట్టబడాలి. వాళ్ళెవరంటే పరిశుద్ధులు. ఎప్పుడు పరిశుద్ధులయ్యారు? ఎప్పుడు పునాది వేశారు? ఎప్పుడు కట్టడ ప్రారంభించారు అని మనం ఆలోచిస్తే, మొట్టమొదటి శతాబ్దములో 3000 మంది బాప్తిసం పొందారు. ఈ 3000 మంది బాప్తిసం పొందిన వీళ్ళందరూ ఏమైపోయారు? పరిశుద్ధులైన ఈ 3000 మందితో యేసుక్రీస్తు అనే పునాది మీద ప్రారంభ సంఘము కట్టబడింది. ప్రారంభ రాజ్యము కట్టబడింది. పరిశుద్ధులతో ఏక పట్టణం స్టార్ట్ అయింది. 3000 మందితో మొట్టమొదటి శతాబ్దంలో పట్టణం ప్రారంభమైంది. అది పరిశుద్ధులతో ఏక పట్టణము. అలాంటి పరిశుద్ధులతో ఏక పట్టణము ప్రారంభం అవుతుందని, అది పునాదులు గల పట్టణమని, ఆ పునాది యేసుక్రీస్తని అబ్రహాము గారట పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడట. ఇంతవరకు అది పరలోకం అనుకున్నారు. కాదు, ఇది వెరైటీ. ఆ పునాది ఎవరో కాదు, యేసు. ఆ పునాది మీద కట్టబడుతున్నది ఎవరో తెలుసా? పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులు ఎవరో తెలుసా? ఏక పట్టణస్థులు. అంటే ఒక పట్టణము కట్టబడుతుందని, అది పునాదులు గల పట్టణమని అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. అంటే
ఆ పట్టణములో ఉన్నది ప్రారంభ శతాబ్దములో క్రైస్తవులు, ఆ పట్టణములో ఉన్న ఒక రాయిగా ఉన్నది అపోస్తుడైన పౌలు, యోహాను, పేతురు, అపోస్తలులు 12 మంది, ప్రారంభ సంఘము 3000 మంది, 5000 మంది, వేలకు వేల మంది. వీళ్ళందరూ ఎవరో తెలుసా? పునాదులు గల ఆ పట్టణము, అబ్రహాము ఎదురు చూస్తున్న పట్టణము. అలాంటి యాక పట్టణములో, ఆ సంఘములో, ఆ రాజ్యములో నీవు కూడా ఆ పట్టణానికి యాక పట్టణస్థుడుగా మారాలి అనుకుంటే నువ్వు బాప్తిస్మము పొందితేనే నువ్వు యాక పట్టణస్థుడు అవుతావు. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు కట్టబడుతున్నారు. ఈ పెండ్యాలలో ఇక్కడ కూర్చున్నటువంటి మీరెవరో తెలుసా? అబ్రహాము ఎదురు చూస్తున్న ఆ పట్టణములో మీరు బాప్తిస్మము పొంది యాక పట్టణస్థులయ్యారు. ఎస్, నేను ఆ పట్టణంలో ఉన్నవాడినే. నాది విశాఖపట్నం, పరిశుద్ధులతో ఏక పట్టణం. జైశాలి గారు ఆయనది విశాఖపట్నమే, ఏక పట్టణము, పరిశుద్ధులతో ఏకపట్టణము, పునాదులు గల ఆ పట్టణం ఎవరో కాదండి, నేను. పునాదులు గల ఆ పట్టణం ఎవరో కాదు, జైశాలి గారు. అంటే అబ్రహాము జైశాలి గారి కోసం ఎదురు చూస్తున్నాడు అన్నమాట. ఎప్పుడు వస్తారు నాయన విశాఖపట్నంలో అని. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ జైశాలి అండి బాబు. ఈయనంటే ఏటో మీకు తెలియదని నాకు బాగా తెలుసండి. బావ అనుకుంటే పొరపాటు. బైబిల్ నాకు బాగా వచ్చు, బాగా చదివాను, బాగా నేర్చుకున్నాను. ఆయన పక్కన విని 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 ఆయన ఎక్కడో ఒక దగ్గర వదిలేస్తుంటారు. స్పీడ్గా మాటల్లో టక్ 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 పట్టుకుంటుంటాను. ఇవన్నీ ఆయన దగ్గరవే. నిజమండి, అబ్రహాం ఎదురు చూస్తున్నాడట. ఎప్పుడు సంఘం వస్తుంది, ఎప్పుడు పునాదులు గల ఆ పట్టణం వస్తుంది అంటే యేసు రావాలి, యేసు మరణించాలి, అపోస్తలుల ద్వారా 3000 మంది బాప్తిసం పొందాలి. అప్పుడు సంఘము, పట్టణము కట్టబడాలి. అలాంటి కట్టబడుతున్నటువంటి సంఘానికి, రాజ్యానికి పునాదులు గల ఆ పట్టణంలోనికే మీరు వచ్చారు. అంటే మీరు ఆ పట్టణాన్ని కనుగొన్నారు, ఆ రాజ్యాన్ని కనుగొన్నారు, ఆ సంఘాన్ని కనుగొన్నారు. భూలోకంలో గెలుపెవరిది? నాది. భూలోకంలో గెలుపెవరిది? ఆ సంఘాన్ని తెలుసుకున్న నేను గెలిచాను, ఆ సంఘాన్ని తెలుసుకున్న మీరు గెలిచారు. ఆ పట్టణాన్ని కనుగొన్నటువంటి మీరండి. పరిశుద్ధులతో మనమంతా ఏక పట్టణస్థులం. నిజమండి, మనమేనండి ఆ సంఘము, మనమేనండి ఆ రాజ్యము. ఇప్పుడు చూడండి, అదిరిపోద్ది ఒక వాక్యం, మీకు తెలిసిందే కానీ ఇప్పటి వరకు తెలియదు మీకు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33, కొంచెం బాగుంటుంది, ఆలోచించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి. ఆయన రాజ్యం వెతకండి, ఆయన రాజ్యం వెతకండి. భూలోకంలో ఉన్న మానవులారా, 700 కోట్ల మంది ప్రజలారా, ఆయన రాజ్యము వెతకండి. ఎక్కడుంది? ఎన్నోసార్లు చదువుకున్నాం అది. ఆయన రాజ్యం వెతకండి. ఎప్పుడైనా వెతికారు మీరు? మీకు ఎక్కది వాక్యం,
ఏమి ఎక్కలేదు. అది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తప్ప ఎవడికి ఎక్కడికి ఎక్కదు. మనకెక్కాలి. ఎందుకంటే తర్వాత చెప్తారు. ఆయన రాజ్యము వెతకండి. ఎక్కడుంది రాజ్యం? ఎక్కడుంది సంఘం? ఎక్కడుంది పట్టణము? ఎక్కడుంది? విశాఖపట్నంలో ఉంది, అక్కైపాలెంలో ఉంది. ఇప్పుడు ప్రారంభంలో మొదటి శతాబ్దంలో యెరూషలేములో ప్రారంభమైంది, అక్కడుంది. అందుకే జయశాలి గారు అన్నారు, విశాఖపట్నం అంటే ఏమనుకున్నారు? టాప్ అంటారు. నిజంగా దేవుడు కూడా ఎందుకు ఆ సిటీలోనే ఉంచాడు. అది పట్టణం అయింది చివరికి. మెహదీపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం. పట్నం అంటే టాపు, జాగ్రత్త. నిజమండి. ఆయన రాజ్యము వెతకండరా. ఎక్కడుందో సంఘం వెతకండి. విశాఖపట్నంలో ఉన్నవారులారా వెతకండి. విజయనగరంలో ఉన్నవారు వెతకండి. అమెరికాలో ఉన్నవారు వెతకండి. దేవుడు అనుకున్న రాజ్యము ఎక్కడ ఉందంటే ఇండియాలో అక్కైపాలెంలో ఉంది. సార్వత్రిక సంఘం మాదే. శతాబ్దం ఎవరికైనా ఎవరిదిరా సార్వత్రిక సంఘం? నాదే. నా నుండి పోయిన నీది కాదు. పోయావు నువ్వు. జయశాలి గారిని వదిలేసి పోయావంటే నీది సార్వత్రిక సంఘమా? జయశాలి గారి దగ్గర ఆలు దిద్దుకున్నావు నువ్వు, ఎంబిటే చేశారంటే చెప్తున్నాను. ఏం తెలుసు నీకు బైబిల్? కొన్ని సంవత్సరాలు ఆయన దగ్గర వండి కాళ్ళ దగ్గర నేర్చుకున్న వాడికి తెలుస్తుంది. ఎవరిది సార్వత్రిక సంఘం? మీది, మనది. ఆయన రాజ్యము వెతికాం, ఆయన సంఘము వెతికాం, ఆయన పట్టణము ఈరోజు కనుగొన్నాం. ఆయన రాజ్యము నీతిని మొదట వెతకరా. ప్రార్థన మాను. ఎక్కడుంది సంఘం? వెతుకు. అక్కైపాలెం రండి ఎవరైనా. అందుకే విషయం చెప్పంటారా, లైవ్ ఆపేసింది నేనే. మీ అందరికి నమస్కారం. చెప్పాను ఈయనతోని, బాబు మీకు లైవ్ వద్దు, బాబు వద్దు, ఆపేయండి ఆపేయండి అని. నాకు తెలుసు, కథ అర్థమైపోయింది. మా చర్చి సగం ఖాళీ అయిపోయింది, ఒక ఫ్లోరు. ఎందుకు ఖాళీ అయిందా అని అనుకున్నాను. ఇదే సెల్లో జయశాలి గారి లైవ్ వస్తుంది, పకోడీ తింటూ వెండ. ఎటు బోధ వింటావా? సహవాసం మరి తర్వాత ఉంది. అపోస్తలు బోధ ఎందును. నెక్స్ట్ 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 మరిది ఎక్కడ సహవాసం? సెల్ ఫోన్ సహవాసమా? కొంతమంది సెమినార్కి రారు. ఈ పట్టణం దగ్గర రావాలి కదండి. అసలు మనం ఎవరండి? పట్టణం. రేపటి నుండి చెప్పండి, మేము ఎవరనుకున్నావు? ఏకపట్టణం. ఈ ఏకపట్టణంలో ఏకమై మాతో కలిసి ఉంటారా? నువ్వు పక్కన చిన్న విలేజ్ ఎట్టుకుంటావా? జయశాలి గారి దగ్గర నుండి వెళ్ళిపోతున్నారు అందరూ. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇది తెలియకే పోయారు. మనది పట్టణం. మన కోసమే అబ్రహాము చూస్తున్నాడు. అబ్రహామే కాదు, చచ్చిపోయిన వాళ్ళందరూ చూస్తున్నారట. ఏమండి, ఆ పట్టణంతోనే కలిసి పరలోకానికి వెళతామని. హెబ్రీ పత్రిక 11:39. కొంచెం ఆలోచించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినను ఏటి? హేబెలైనా, దావీదైనా, ఇస్సాకైనా, యెషయా గారైనా, యిర్మీయా గారైనా, అబ్రహామైనా, ఎంతో మంది భక్తులట. వీళ్ళందరూ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా. అబ్బా, ఈ అక్కైపాలెంలో ఉన్నోళ్ళు అందరూ రావాలండి బాబు. ఈ మోదవలసకు వచ్చిన మీరందరూ కావాలండి బాబు.
బొంబాయి నుండి ఒక ఆవిడ చనిపోయిన 70 మంది వచ్చేసారండి. మీరు ఎవరనుకున్నారు? మీరు ఏకపట్టణం. మీరు చచ్చిపోయినంత వరకు మోదవలస రాకుండా ఉండకండి. ఎవడు ఆపినా యేసు రాకడ వరకు జైశాలి గారు ఇక్కడ 5 ఎకరాలు కొని ఇది తరతరాలు జరగాలి ఆయన, దీన్ని జాగ్రత్తగా నడిపించండి రా అని అన్నారండి. ఆయన చచ్చిపోగానే మానేద్దాం అనుకున్నారా? పోతారు మీరు. విశాఖపట్నం ఉంది ఇక్కడ, రావాలండి. అందుకే దేవుడు మనకిచ్చాడు జ్ఞానం. ఎవరికి లేదండి, ఇది ప్రపంచంలో ఎవరు చెప్పలేదండి, మనమే. ఎందుకంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, బైబిల్ ఓపెన్ చేయండి రా అని చెప్పాడు జైశాలి గారు. చేయండి, చెప్పండి బైబిల్, మీకు అర్థమవుతుంది. సంఘము 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 ఎన్ని ప్రసంగాలండి ఆయన చేశారు, ఎన్ని ప్రసంగాలండి. చివరికి ఈరోజు కూడా మీరు వింటున్నారు, ఆ సంఘమేనండి పట్టణం అండి, మంది పట్టణం. ఈ పునాదులు గల ఈ పట్టణం కోసం అట వాళ్ళు, నాయన మీరందరూ లేకుండా మేము ఎలాగరా, మీరు కూడా రావాలి, ఏకపట్టణస్తులు మేము కావాలి. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహామే కాదు, దావీదు ఎదురు చూచుచుండెను, ఇస్సాకు ఎదురు చూచుచుండెను, యెషయా ఎదురు చూచుచుండెను. మనము లేకుండా సంపూర్ణులు కారు. మనము కట్టబడాలి, మనతో పాటు వాళ్ళు ఈ పట్టణములో రావాలి, ఈ పట్టణము ఎత్తబడాలి. ప్రకటన గ్రంథం ఫైనల్ 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. పరలోకము నుండి యెరూషలేమును 21:2 మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి వస్తున్నదట. యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము, యెరూషలేము మహారాజు పట్టణం అయితే ఆ పట్టణము మారి వచ్చినదే పరిశుద్ధ పట్టణము. మళ్ళీ చదువమ్మా స్టార్టింగ్ నుండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అది పాతది, మనది యెరూషలేము కొత్తది. యెరూషలేము యాత్ర చేయడం కాదు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి జైశాలి గారి ద్వారా ఈ భారతదేశంలో క్రైస్ట్ చర్చ్ ఇది నూతనమైన యెరూషలేము. ఎక్కడికి నువ్వు యాత్రకు రావాలి, ఇది పట్టణము, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. బా, యోహాను గారు అంటున్నారండి, బా పెండ్లి కుమార్తె. ఎవరికి పెళ్లి కుమార్తె? నువ్వే. పెళ్ళికొడుకు ఎవరు? యేసుక్రీస్తు. తన భర్త కొరకు, యేసు కొరకు ప్రతి జనవరి 12 నుండి 17 వరకు సెమినార్ జరుగుతుందని ఇదంతా ఏర్పాటు చేసి మంచి సూట్ వేసుకొని మీకు వాకింగ్ చెప్పాలని అలంకరించుకున్నారే పెండ్లి కుమార్తె. మీరు వచ్చారు, మీరు అలంకరించుకొని వచ్చేసారు. మాకు సెమినార్ కావాలి, మాకు వాకింగ్ కావాలని. అబ్బబ్బబ్బబ్బబ్బా, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు అర్థమైపోయింది, ఏకపట్టణం మా ఇల్లే మీరు, మనము దేవుని ఇల్లు. అదే చివరికి ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం
ఎఫ్సి 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి క్రీస్తు ఉండగా యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద జయశాలి గారు వీళ్ళందరూ కడుతున్నటువంటి ఈ పెద్ద పునాదులు గల పట్టణములో మీరు కట్టబడి ఉన్నారు. మీరు కట్టబడి ఉన్నారు. మీరు కట్టబడి ఉన్నారు. ఇంతమందిని కట్టింది జయశాలి గారే కాదంటారా? చెప్పండి మీరు. అవును, కరెక్ట్ కరెక్ట్. వీళ్ళు కట్టి వాళ్ళు కట్టి వీళ్ళు కట్టి వాళ్ళు కట్టి వేయబడినదే తప్ప మరొక పునాది లేదు. పెంతెకొస్తోళ్ళు లేడు, బాప్టిస్టోళ్ళు లూథరన్ లేదు. కాదు, మీరు అపోస్తలు వేశారు. మార్టిన్ లూథర్ అపోస్తలులో లేడు. నువ్వు లూథర్ సంఘం ఏంటి? పేరు మార్చు, చదవమ్మా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరందరూ మనం అందరినీ కట్టారండి. అతను కట్టినోడు పారిపోతున్నాడు, పారిపోయినోడు సంఘాన్ని పెట్టేస్తున్నాడు, సంఘం పెట్టినోడు అటు బాణాలు వదులుతున్నాడు. నేను వదులుతాను, ఇక్కడ బాణం పెద్దది ఉంది. నేను అందుకే వదలన్నాను, వదలకూడదు అనుకున్నాను కానీ వదిలేస్తున్నాను. మాతో పెట్టుకోకండి. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి చక్కగా DBTH BBTH MBTH అది పద్ధతే. నీకు చెప్పాలి కదండి. ఎందుకు? చక్కగా నిన్ను ప్రతి పాఠం నిన్ను జాగ్రత్తగా నేర్పించి MBTH వరకు చేయించి అక్కడు నిన్ను ఒక ప్రిన్సిపాల్గా చేయాలి. చూడండి, అతను చూడండి, అది చూడండి. చక్కగా వీళ్ళందరూ ఎంత చక్కగా చూడండి, అదరగొట్టేస్తారు. చక్కగా సూపర్. ఇది కాదండి, ఇదే ఉందండి, బుడగలండి ఇవి. చాలామంది మమ్మల్ని చీప్గా చూశారండి, మమ్మల్ని నానా మాట్లాడినారు. మేమంటే ఏటో ఎవరికి తెలీదు, బైబిల్ తెలిసిన వారికి మాత్రమే తెలుసు. వాళ్ళతో పెట్టుకోకండ్రా. అందుకే జయశాలి గారు అంటారు, నాతో పెట్టుకోకండి, నేనంటే ఏటో తెలీదు మీకు అంటుంటారు. మీకు కూడా ఏమర్థం అవ్వదు, నాకు అర్థమవుతుంటుంది. నిజమండి. చదువమ్మా. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చాలి. కాపర్లు ఏం చేయాలి? మంచి గొప్ప ప్రిన్సిపల్గా, మంచి బోధకుడుగా తయారు చేయాలి. ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మనమే ఆయన ఇల్లు, ఇంటి వారము. మనతో దేవుడు ఉన్నాడని అందుకే నా పాటలు సూపర్. ఎందుకు అనుకున్న పాటలు బాగున్నాయి తెలుసా? నాకు అర్థమైపోయిందండి. పైనుండి ఆపరేషన్ జరుగుతుంది, నాకెందుకు కంగారు. పాట తర్వాత పాట వస్తుంది, 8 పాటలు అయిపోయింది, ఫిక్స్ అయిపోయాను. 9, 10, 11, 12, 13 వచ్చేస్తుంది. నేను మనసు అనుకున్నా, ఆయన ఇస్తున్నాడు, మధ్యలో మనం బ్రేక్ అవ్వకూడదు. రాణి చెట్టు కాయలు రాణి. భూలోకంలో గెలిపేవారిది. గెలిచావా? ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకు. ఎక్కడుందో వెతుకు. అది ఎక్కడెక్కడుంది? అక్కీపాలెంలో ఉందా? మంగళగిరిలో ఉందా? హైదరాబాదులో ఉందా? వరంగల్లో ఉందా? కర్నూల్లో ఉందా? ఎక్కడైనా రాజ్యము నీతి ఉంది. ఎక్కడ క్రైస్ట్ చర్చ్ ఉంది, ఎక్కడ ఏకపట్టణం ఉంది. మేము ఎప్పటికీ ఎవరినైనా చేర్చుకుంటాం, కానీ మమ్మల్ని ఎవడో చేర్చుకోడు. నిజంగా చెప్తున్నానండి. ఈ ప్రసంగం ఆలోచించే ముందు సత్యలరావు గారు గుర్తొచ్చారు నాకు. అయ్యయ్యో, అతను వస్తే బాగున్ను, ఎక్కడున్నారా అనేసరికి వచ్చేసరికి అతను అక్కడ ఉన్నారు. షాక్ అయ్యాను నేను. చూసారా, జయశాలి గారు ఏవైనా అన్నా ఏం పట్టించుకోకుండా పాపం వచ్చేద్దాం సెమినార్కి ఉండలేకపోయాడు. ఎందుకంటే ఏకపట్టణస్తుడు ఆయన. వండర్ఫుల్ అన్నయ్య, అద్భుతమైన ప్రసంగంతో. అపోస్తలులు ఆనాడు వేసిన పునాది మీద
ఈనాడు జయశాలి గారు వృద్ధి పొందిస్తున్న ఈ మహాపట్టణంలో మనము సభ్యులమై పౌరులమై ఉన్నామంటే నిజంగా రక్తం పొంగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.